స్టార్ట్ సార్. సామాజిక న్యాయం అనేది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమయ్యే విషయం. అది కారణం ఏంటంటే స్వతంత్ర పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కలుపుకొని స్వతంత్ర పోరాటం చేసిన సందర్భం. అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాడు ఆమె కేసు డీల్ చేసినందుకు ఆనాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన శివశంకర్ గారిని దేశానికి న్యాయశాఖ మంత్రిగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ. అదేవిధంగా ఈరోజు నాడు కూడా మీరు అవునన్నా కాదన్నా ఇవాళ మోడీ మెడకు బీసీ ఉరితాడు ఏలాడబడుతుంది. మోడీ తెలంగాణ ప్రజల పట్ల కానీ భారతదేశ బీసీల పట్ల కానీ నిర్లక్ష్య వహిస్తే దానికి మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ బీసీ అనేది వ్యవస్థ భారతదేశంలో ఉండబడే 140 కోట్ల జనాభాలో 100 కోట్లు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు సరైన ప్రాధాన్యత లేనప్పుడు వాళ్ళు తిరుగుబాటు వస్తుంది. ఇది గుర్తించుకోవాలి. ఎందుకంటే చిన్న కులాలు ఈ వ్యవస్థను ప్రభావితం చేసినాయి. చిన్న కులాలు ఈ సమాజానికి సేవ చేసిన కులాలు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే అది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో బీసీ కులగణన బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన 60 రోజుల కులగణన చేసి జనాభా ఇంతమంది వాళ్ళ వాట వాళ్ళ అంత కావాలని చెప్పి ఇలా ఢిల్లీలో సీఎం గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో తెలంగాణ నుంచి వచ్చిన బీసీ నాయకులందరూ కూడా నిండుగా నేను స్వాగతం పలుకుతా ఉన్నా తుంగతుర్తి ప్రజల పక్షాన. కనుక బీసీ హక్కులు సాధించేంత వరకు, బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు తప్పకుండా బీజేపీ ప్రభుత్వం ఇయ్యకుండా మూల్యం చెల్లిస్తారని కూడా హెచ్చరిస్తాం. जय बीसी. सीएम रेवंत रेड्डी जी पहले भी मीटिंग किया, धरना दिया, इस बार भी रेवंत रेड्डी आ रहा है. तो इस पे कितना असर होगा? मतलब केंद्र सरकार को कुछ असर होगा आपके धरना से? రేవంత్ రెడ్డి చేస్తే ఏమవుతుంది? అవుతుందా? బరాబర్ అవుతుంది. దేశవ్యాప్తంగా అనుకుంటుంది. ఇది ఒక్క తెలంగాణ కాదు. ఇది రేవంత్ రెడ్డి మొదలుపెట్టే ఉద్యమం ఇలా సామాజికంగా 30-40 సంవత్సరాలు కొట్లాడుతున్న ఏబిసిడి వర్గీకరణ చేసి చూపెట్టిండు భారతదేశానికి. అది మోడల్ అయింది. ఇలా కూడా ఈ బీసీ కులగణన చేసి బీసీల వాటి ఇంత కావాలని చెప్పి మోడీ నువ్వు చేస్తావా చేయవా దానికి మూల్యం చేయలేక తప్పదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది అది ఒక బాణం, అదొక విల్లంబు. అది వదిలితే దాన్ని తట్టుకోవడం కూడా మోడీ చేత కాదు. అది కూడా చెప్తున్నాను.